వెలుగు పేపర్లో ఏదో ఇక ముసురు కమ్మేస్తున్న దీని గురించి కూడా చెప్పాలి. ముసురు గురించి ముసిరేసింది రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, మరో 5 రోజుల పాటు వర్షాలంటూ ఐఎండీ చెప్తున్నది వాతావరణ శాఖ సంబంధించి. ఇక రాష్ట్రంలో కవరైన లోటు సాధారణ వర్షపాతం నమోదు. ఈ నెలలో 45 నుంచి 60% ఎక్కువ వర్షాలు పడే ఛాన్స్ అంట. ఎగువన వర్షాలతో జూరాల శ్రీశైలానికి పెరిగిన వరద. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఇక అన్ని జిల్లాల్లోనూ ముసురు పట్టింది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో 2-3 రోజులుగా రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇన్నాళ్ళు లోటులో ఉన్న వర్షపాతం కాస్త ఈ 2-3 రోజులు వర్షాలకు సాధారణ స్థాయికి చేరుకున్నది. మరొక 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక జూన్ నెల మొత్తం కరువు ఛాయలే కనిపించినా జూలైలో మాత్రం మంచి వర్షాలే ఉంటాయంటూ చల్లటి కబురు చెప్పింది. సో ఇది ప్రధానంగా రైతన్నలకు శుభవార్త. ఇది పాపం విత్తనాలు పెట్టినటువంటి రైతన్నలు అన్నమో రామచంద్ర అంటూ ఆకాశం వైపు ఎదురు చూసిన సందర్భం. నిన్నటి మొన్నటి దాకా మొలక విత్తనాలు పెట్టిరు, మొలకెత్తింది. కానీ ఆ మొలక ఇంకొంత గ్రోత్ కావాలంటే దానికి సరైన సమయానికి వర్షం పడాలంటే ఈ విత్తనాలు పెట్టిన రోజు వర్షం పడ్డా పర్లేదు, విత్తనాలు పెట్టినాక ఒక 2-3 రోజులకు వర్షం పడ్డా పర్లేదు. కానీ మొలకెత్తిన తర్వాత కొంత చిరుజల్లైనా మరి పడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే మొక్క ఎదుగుదలకు సంబంధించి. సో నిన్న మొన్న దాకా రైతన్నలు ఆకాశం వైపు చూసారు. అయ్యో మేము లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి విత్తనాలు పెట్టినాం, సాగు చేసినాం, ఏంది మాకు వరుణుడు మా మీద కరుణించట్లేదు, వర్షం పడట్లేదని ఆశ్చర్యపోయిన పరిస్థితి మనం చూసినాం. సో మొత్తం మీద వాతావరణం చల్లబడ్డది, మంచిగా చల్లగా. మన ఊళ్ళలో అంటారు సాంపిపేట పడ్డట్టు పడ్డది, పిట్టల పెళ్ళి అయితే పడ్డట్టు పడుతున్నది, చిరకల పెళ్ళి అయితే పడ్డట్టు పడుతుందని ఊళ్ళలో అంటారు. అట్లా మంచిగా మంచు కురిసినట్టు పడుతున్నది. ఎక్కువగా పడతలేదు, మరీ తక్కువగా పడతలేదు. మంచు కురిసినట్టుగా చినుకు 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 పడుతున్నది. చినుకులకు తడిసింది లేదు, లేకపోతే ఎండేది లేదు. అట్లా కంటిన్యూ అవుతుంది వాతావరణం అంతా. జిల్లాలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చల్లటి వాతావరణం అయితే కనబడుతుంది. ఇక కొంత 4-5 రోజులలో ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉందట. బట్ ఏదేమైనా ఫార్మర్స్ అయితే హ్యాపీగా ఉన్నారు కొంత ఈ జల్లులతోటి. మంచిగా ఈ వాతావరణం, ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి ఛాయ్ తాగుతూ మంచి మిర్చీలు తింటూ కొంతమంది వెదర్ని ఎంజాయ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు, వెదర్ లవర్సు. సో హైదరాబాద్ లాంటి మహానగరంలో చూస్తే మొత్తం అందరూ కూడా ఈ చల్లటి వాతావరణాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది కావాలని తడుస్తూనే మరి బైకుల మీద ఈ చల్లగాలికి ఇక ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. బట్ వర్షాలు అయితే ముదిరే అవకాశం ఉందంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఒక చర్చ మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాతావరణ శాఖ కూడా అదే చెప్తున్నది. రైట్గా ఇంకా సర్కార్ దవాఖానలో పనిచేయడం అనేటువంటి ముచ్చట గురించి మనం చెప్పుకున్నాం. ఇంకేమున్నాయి, ఇంకా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏం కనబడుతున్నాయంటే ఇక్కడ సమ్మక్క